శివాని అమ్మ నిన్ను టార్చర్ చేసేలా చేశాను అని చెప్పేసి హారిక అనడంతో ఇక వసు చంప మీద లాగి పెట్టి కొడుతుంది. కడుపుతో ఉన్నావు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే చంపేసేదాన్ని అని చెప్పేసి వసు అంటుంది. నువ్వు ఎన్నోసార్లు తప్పులు చేశావు హారిక, వసు గారు నిన్ను క్షమిస్తూ చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ నువ్వు ఇలానే చేస్తూ ఉన్నావు. కడుపుతో ఉన్నావు కాబట్టి వదిలేస్తున్నాం, లేకపోతే పోలీసులకి అప్పచెప్పేవాళ్ళం. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి అభిరామ్ చెప్పడంతో ఇప్పుడే కాదు మీపై ఎప్పటికీ పగ తీర్చుకుంటూనే ఉంటాను, ఇలానే వెంటాడుతూ ఉంటాను అని చెప్పేసి హారిక అంటుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా, కడుపుతో ఉన్నావని కూడా చూడకుండా పాతి పెట్టమంటావా అని చెప్పేసి వసు అనటంతో ఇక హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా శివాని అభిరామ్ని హక్ చేసుకొని మావయ్య నువ్వు రావటం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను, లేకపోతే నన్ను చంపేసి ఉండేది అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి శివాని, నీకోసం ఇంటి దగ్గర మీ అమ్మ అమ్మమ్మ మీ తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటారు, వెళ్దాం పదా అని చెప్పేసి వసు అంటుంది. ఇక అభి వసు చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. దమయంతి దమయంతి అని చెప్పేసి పిలుస్తూ ఉంటే జయంతి వచ్చి ఏంటి అభి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా ఒక్క నిమిషం ఉండు, దమయంతి దమయంతి అని చెప్పేసి అభిరామ్ పిలవటంతో ఇక దమయంతి బయటకు వస్తుంది. శివాని ఇలా రా అని చెప్పేసి అభిరామ్ పిలవటంతో శివాని మెల్లగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. శివానిని చూసిన అందరూ షాక్ అవుతారు. అమ్మ శివాని నువ్వేనా, నా కళ్ళు నిజమే చెప్తున్నాయా, ఆ దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు, అందుకే నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు అని చెప్పేసి దమయంతి శివానిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అవును దమయంతి, మనం నిజంగానే అదృష్టవంతులం, అందుకే శివాని ప్రాణాలతోనే ఉంది అని చెప్పేసి వసు అంటుంది. ఇక కిట్టు కూడా వచ్చి శివానిని హగ్ చేసుకొని అక్క నిన్ను చాలా మిస్ అయ్యాము, నీకోసం అమ్మమ్మ నేను అమ్మ చాలా ఏడ్చాము అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అమ్మా అమ్మా చూడవే నా కూతురు శివాని బ్రతికే ఉందే అని చెప్పేసి దమయంతి శివానిని తీసుకొని జయంతి దగ్గరకు వెళ్తుంది. అవునమ్మా దమయంతి, శివాని బ్రతికే ఉంది, ఆ దేవుడు నిజంగా నీ మొర ఆలకించినట్టున్నాడు అని చెప్పేసి జయంతి అంటూ ఉంటుంది. మీ అమ్మ కడుపు కోతను ఆ దేవుడు తగ్గించాడే అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది. అవును నువ్వు చనిపోయావని నీ డెడ్ బాడీ కూడా హాస్పిటల్లో వాళ్ళు పోలీసులు మాకు ఇచ్చారు కదవే అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటుంది. అవును అభి, శివాని డెడ్ బాడీ అని మనకిచ్చింది ఎవరిది అని చెప్పేసి భాస్కర్ అడుగుతూ ఉంటాడు. అది ఎవరిదో డెడ్ బాడీ, శివాని డెడ్ బాడీ అని మనకిచ్చారన్నయ్య, మనల్ని తప్పుదావ పట్టించారన్నయ్య అని చెప్పేసి అభిరామ్ భాస్కర్కి చెప్తూ ఉంటాడు. ఎవరభి ఇదంతా చేసింది అని చెప్పేసి పావని అడగటంతో హారిక అని చెప్పేసి వసు చెప్తుంది. హారికనే కావాలని శివానిని కిడ్నాప్ చేసి శివాని ఉన్న ప్లేస్లో వేరే డెడ్ బాడీని పెట్టి మనల్ని తప్పుదోవ పట్టించింది, మనల్ని టెన్షన్ పెట్టించింది అని చెప్పేసి వసు చెప్పటంతో ఇక అందరూ ఒక్కసారి షాక్ అవుతారు. ఆ హారికకు ఇంకా బుద్ధి రాలేదా వదినా అని చెప్పేసి అఖిల్ అంటాడు. అసలు ఆ హారిక నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఇంతలా చేస్తుందా, దాని అంత ఇప్పుడే తెలుస్తాను అని చెప్పేసి దమయంతి వెళ్తూ ఉంటే ఆగు దమయంతి, శివాని మనకు ప్రాణాలతో బయటపడింది అంతే చాలు అని చెప్పేసి అభిరామ్ అంటాడు. ఇదంతా మీకు ఎలా తెలిసింది అభి అని చెప్పేసి పావని అడుగుతూ ఉంటే నిన్న హారిక ట్రావెల్ చేసిన క్యాబ్ డ్రైవర్ని పట్టుకున్నాం, వాడు నిన్న అబద్ధం చెప్పినా సరే ఈరోజు నిజం చెప్పాడు. అలానే హారికను ఫాలో అవుతూ ఉంటే హారిక శివానిని కిడ్నాప్ చేసిన ప్లేస్కి వెళ్ళింది, హారికను ఫాలో అవుతూ శివానని కాపాడాము అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది. ఇప్పుడే ఆ హారిక సంగతి చెప్పొస్తాను అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటే హారికకు చెప్పాల్సిన విధంగా బుద్ధి చెప్పాము, ఇంకంతకన్నా ఏం చేయలేము, కడుపుతో ఉంది కదా అని చెప్పేసి అభిరామ్ అంటాడు. కడుపుతో ఉంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను ఇంతలా బాధ పెట్టింది, ఆ హారికను వదిలేది లేదు అని చెప్పేసి దమయంతి అంటుంది. ఇదంతా కూడా హారిక మనపై కోపంతోనే చేస్తుంది అభి అని చెప్పేసి పావని అంటుంటే మనపై కోపంతో కాదు, ఈ వసుపై కోపంతోనే మన మీద పగ తీర్చుకుంటుంది అని చెప్పేసి దమయంతి అంటుంది. మధ్యలో వసు గారు ఏం చేశారు దమయంతి అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటే అఖిల్తో కావాలని విడాకులు ఇప్పించి ఆ హారికకు భరణం కూడా ఇవ్వకుండా కడుపుతో ఉందని చూడకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది, అందుకే ఆ కోపంతోనే ఆ హారిక ఇదంతా చేస్తుంది అని చెప్పేసి దమయంతి అంటుంది. హారిక ఎన్నో కుట్రలు మోసాలు చేసింది, అలాంటి హారికకు శిక్ష వేయటం తప్పేం కాదు కదా దమయంతి అని చెప్పేసి పావని భాస్కర్ అంటూ ఉంటారు. అవును వసు వదిన నాకు న్యాయమే చేసింది అక్క అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు. నీకు న్యాయమే చేసింది కానీ మాకు అన్యాయమే చేసింది కదా, అందుకే నా కూతుర్ని కిడ్నాప్ చేసింది హారిక అని చెప్పేసి దమయంతి అంటుంది. నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటే ఆ నందినిని ముందుకు తీసుకొచ్చింది, అందుకే కదా నా కూతురు మనస్తాపం చెంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఇక ఆ విషయం తెలుసుకున్న హారిక నా కూతుర్ని కిడ్నాప్ చేసింది అని చెప్పేసి దమయంతి అంటుంది. అమ్మో ఈ ఇంట్లో జరిగేవన్నీ కూడా హారికకు చెప్తూ ఉంటే హారిక ఇంత పని చేసిందా, ఇంకా నయం అభి వసులకు ఈ ఇంట్లో జరిగిన విషయాలన్నీ నేనే చెప్తున్నానని హారిక చెప్పలేదు అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది.
ఏంటి దమయంతి, వసు గారు ఇంత చేసినా కూడా నీకు వసు గారిపై కోపం తగ్గలేదా అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు. వసు గారే రాత్రనక పగలనక చూడకుండా శివాని కోసం వెతకబట్టే శివాని ప్రాణాలతో మనకు దక్కింది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. అవును, వసు వదిన ఓర్పు సహనానికి ప్రతిరూపమే శివాని ప్రాణాలతో బయటపడటం అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు. ఇప్పటికైనా వసుని అర్థం చేసుకో. వసు ఒకరికి చెడు చేయదు, ఎప్పుడు కూడా మంచి చేయాలనే చూస్తుంది. ఎవరు కూడా వసుని తొందరపడి మాట అనకండి అని చెప్పేసి పావని చెప్తూ ఉంటుంది. అబ్బా, శివాని ఇంటికి వచ్చింది కదా, ఇంకా గొడవ ఏంటి? హ్యాపీగా దాన్ని తీసుకెళ్ళి ఎప్పుడు అన్నం తినదో ఏంటో ఒక ముద్ద అన్నం పెట్టవే అని చెప్పేసి దమయంతికి జయంతి చెప్తుంది. రావే శివాని, నీకోసం నేను తమ్ముడు ఎంతలా ఏడ్చామో తెలుసా? అన్నం కూడా సరిగ్గా తినలేదు. నువ్వు కూడా ఎప్పుడు తిన్నావో ఏంటో స్నానం చేసి కడుపు నిండా నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతాను, తినేసి ప్రశాంతంగా పడుకుందు అని చెప్పేసి దమయంతి శివానిని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక వసు ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అభిరామ్ వసు దగ్గరకు వచ్చి, వసు గారు ఏం ఆలోచిస్తున్నారు? దమయంతి అన్న మాటలను ఆలోచిస్తున్నారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే భాస్కర్ పావని కూడా వచ్చి, వసు దమయంతి మాటలను పట్టించుకోకమ్మా, దమయంతికి చదువుకోలేదు కదా, అజ్ఞానం లేని మనిషి, అలానే మాట్లాడుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. నేను దమయంతి మాటలను పట్టించుకోవట్లేదు బావగారు అని చెప్పేసి వసు అంటుంది. మరేం ఆలోచిస్తున్నావు వసు అని చెప్పేసి పావని అడుగుతుంది. హారిక గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పేసి వసు అంటుంది. హారిక కూడా అంతే, మనం ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. హారిక ఇంతలా క్రిమినల్గా ఎప్పుడు మారిపోయింది అని చెప్పేసి పావని అంటూ ఉంటుంది. నాకు కూడా అదే అర్థం కావట్లేదక్క. హారిక వెనుక ఎవరో ఉన్నారు, ఎవరో వెనుక ఉండి హారికను ముందు పెట్టి ఇదంతా కూడా చేస్తున్నారు. అంతేకాదు, మన ఇంట్లో ఈ మధ్య జరిగిన అన్ని ఇన్సిడెంట్లకు కూడా కారణం హారికనేమోనని నాకు డౌట్గా ఉంది అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది. అంటే బన్నీ యాక్సిడెంటు, ఆఫీస్లో బాంబు, శివాని చావు, ఇలా చాలా అని చెప్పేసి భాస్కర్ అంటూ ఉంటాడు. అవును బావగారు అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా హారిక చేసిందంటే నమ్మలేకపోతున్నాము అని చెప్పేసి పావని భాస్కర్ అంటూ ఉంటే నేను కూడా అదే అంటున్నాను. హారిక వెనుక ఎవరో ఉన్నారు, ఎవరో ఉండి వాళ్ళు మన నుంచి ఏదో కోరుకుంటున్నారు. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరా అన్నది తెలుసుకోవాలి అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. హారికకు మెయిన్గా సపోర్ట్ చేసేది ఆదిత్య, లేకపోతే వాళ్ళమ్మ చాముండేశ్వరి, ఇంకా ఆ ఎమ్మెల్యే తన చెల్లెలు అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటే వాళ్ళెవరూ కాదన్నయ్య, ఆదిత్య అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నాడు, చాముండేశ్వరి గారు తన బిజినెస్ని డెవలప్ చేసుకునే పనిలో ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యే అతని చెల్లెలు అబ్రాడ్లో ఉన్నారు, వాళ్ళు కాకుండానే ఇంకెవరో మనపై పగ పెంచుకున్నారు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. మనపై వాళ్ళకు మాత్రమే పగ ఉంది కదా అభి అని చెప్పేసి భాస్కర్ అంటూ ఉంటే లేదు, ఎవరో అజ్ఞాత వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి మన నుంచి ఏదో కోరుకుంటున్నారు, అదేంటన్నది తొందరలోనే తెలుసుకుందాం అని చెప్పేసి అభిరామ్ వసు చెప్తూ ఉంటారు. మన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని హారికు సుమంగలి పిన్నిగారే చేరవేరుస్తున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి వసు అంటుంది. నాది కూడా అదే డౌట్ అండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు. మరోవైపు దమయంతి శివానికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఈ 4 రోజులు ఏం తిన్నావో ఏంటో కడుపు నిండా తినవే అని చెప్పేసి దమయంతి అంటూ ఉంటుంది. అమ్మ నాకు కూడా ఆకలేస్తుంది అని చెప్పేసి కిట్టు అనడంతో అమ్మ తమ్ముడికి కూడా ఆకలేస్తుందంట, వాడికి కూడా ఒక ముద్ద పెట్టవే అని చెప్పేసి శివాని అంటుంది. పట్రా కిట్టు అని చెప్పేసి దమయంతి శివానికి కిట్టుకి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అబ్బబ్బా మీ తిండికోలేనా, తర్వాత జరిగే కార్యక్రమం గురించి ఆలోచించరా అని చెప్పేసి సుమంగలి అంటుంది. తర్వాత ఏముంది, తిని తొంగోటమే కదా అని చెప్పేసి కిట్టు అంటాడు. తిని తొంగుంటే మీ అక్కకు పెళ్ళెవరు చేస్తారా కిట్టు అని చెప్పేసి సుమంగలి అంటుంది. నువ్వు చిన్నపిల్లాడివి, తిని తొంగో, మేము ఆలోచించుకుంటాం అని చెప్పేసి సుమంగలి అంటుంది. ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటే శివాని ఎలాగూ లేదని చెప్పేసి ఆ నందిని ఈ ఇంటి కోడలని అఖిల్ గాడు తెగేసి చెప్పేశాడు కదవే, మీ అమ్మ కూడా శివాని లేదని అదే ఆలోచనలో ఉంది, ఎప్పటికైనా వెళ్ళి శివానిని అఖిల్కి ఇచ్చి పెళ్లి చేయమని అడగవే అని చెప్పేసి సుమంగలి చెప్తుంది. అవునత్తో, నేను ఆ విషయమే మర్చిపోయాను, ఇప్పుడే వెళ్ళి మా అమ్మని అడుగుతాను అని చెప్పేసి దమయంతి వెళ్తుంది. ఇంకా మరోవైపు నందిని అఖిల్ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ బావా నేను ఇంటికి వెళ్ళిపోతుంటే నన్ను తిరిగి తీసుకొచ్చావు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇంటికి తీసుకొచ్చి అందరి ముందు నన్నే పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పావు, అది ఇంకా నచ్చింది. ఇప్పుడు శివాని ఇంటికి తిరిగి రావడంతో మళ్ళీ ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందనని భయంగా ఉంది, నువ్వు నా సొంతం బావా అని చెప్పేసి నందిని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు వసు అభిరామ్ దగ్గరికి వచ్చి ఏమండి మీతో కాస్త మాట్లాడాలి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా మరోవైపు దమయంతి సుమంగలి ఇద్దరు కూడా జయంతి దగ్గరకు వెళ్తారు. అమ్మా నా కూతుర్ని అఖిల్కి ఇచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చావు కదమ్మా, నా కూతురు చనిపోయిందనుకున్నాము, ఇప్పుడు బ్రతికొచ్చింది, నా కూతుర్ని అఖిల్కి ఇచ్చి పెళ్లి చెయ్యమ్మా, నాకు ఇచ్చిన మాట మర్చిపోకమ్మా అని చెప్పేసి దమయంతి అడుగుతూ ఉంటుంది.
ఇక జయంతి ఏం మాట్లాడకపోవడంతో పునర్జన్మ ఎత్తి వచ్చిన నీ మనవరాల్ని మళ్ళీ పోగొట్టుకుంటావో వదిన, ఈసారి కనుక శివాని చనిపోయిందనుకో ఇక తిరిగి తీసుకురావడం మన వల్ల కూడా కాదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. సరే అఖిల్ని పిలవండి మాట్లాడదాం అని చెప్పేసి జయంతి చెప్తూ ఉంటుంది. మరోవైపు అభి, వసు, భాస్కర్, పావని మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్యను ఎలాగైనా ఒప్పించాలి, నందినికి అఖిల్కి పెళ్లి చేయడం గురించి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. రేపు అమ్మతో మాట్లాడతాను అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. ముందు దమయంతిని ఒప్పించాలి అభి అని చెప్పేసి భాస్కర్ చెప్తూ ఉంటాడు. దమయంతి మనం చెప్పినా కూడా విందు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. సరే కానీ శివానితో మాట్లాడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి వసు అనటంతో, శివానితో రేపు నేను మాట్లాడతానండి, శివాని చెప్తే కనుక దమయంతి కామవుతుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు. మరోవైపు అఖిల్ జయంతి దగ్గరకు వెళ్ళి ఏంటమ్మా పిలిచావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. నీ పెళ్లి గురించి అఖిల్ అని చెప్పేసి జయంతి చెప్తుంది. చెప్పాను కదమ్మా నందినినే పెళ్లి చేసుకుంటానని అని చెప్పేసి అఖిల్ అంటాడు. నేను మీ అక్కకు మాట ఇచ్చాను, శివానిని పెళ్లి చేసుకో అఖిల్ అని చెప్పేసి జయంతి చెప్తుంది. అది కాదమ్మా అని చెప్పేసి అఖిల్ చెప్తూ ఉంటే, నేను చెప్పేది విను, నువ్వు శివానిని పెళ్లి చేసుకోకుండా నందినిని పెళ్లి చేసుకుంటే ఈ అమ్మ నీకు ఉండదు అని చెప్పేసి జయంతి అఖిల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అఖిల్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు అభి, వసు ఎలాగైనా సరే రేపు అమ్మతో మాట్లాడి పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టిద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయం నందినికి తెలిస్తే చాలా సంతోషపడుతుంది అని చెప్పేసి వసు అంటుంది. మరోవైపు అఖిల్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నందిని అఖిల్ని తలుచుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.